మరి హరిహర వీరమల్లు ఇంకో 2 days లో రిలీజ్ ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు? నాకైతే అసలు సినిమా వస్తుందా లేదా అని కూడా అర్థం కావట్లేదు అన్న. అంటే బజ్ లేదు. ట్రైలర్ అప్పుడు బాగా బజ్ వచ్చింది. తర్వాత అసలు హరిహర వీరమల్లు అది కూడా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రవేశం పెట్టిన తర్వాత అసలు సినిమాలే చేయట్లేదు. అలాంటిది ఫస్ట్ సినిమా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమా, అది కూడా అసలు హరిహర వీరమల్లు ఉందా లేదా అంటే ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ వెయిట్ చేసి ఇక వాళ్ళకి మర్చిపోయారు హరిహర వీరమల్లు అనేది ఒకటి ఉంది అనేది కూడా మర్చిపోయారు. ఎందుకంటే ఆ రేంజ్ లో అది సినిమా చూపించింది. ఎందుకంటే అంత లేట్ అయిపోయింది. అసలు డైరెక్టర్లు కూడా మర్చిపోయారు అన్న టైంలో అటు డైరెక్టర్లు కూడా మారిపోయారు. తర్వాత సడన్ గా ఒక రోజు వర్షం కురిసిన సినిమా ఉంది, హరిహర వీరమల్లు ఇంకా ఉంది అని చెప్పడం. కానీ ఆ పవన్ కళ్యాణ్ గారు అంటే మరి డిప్యూటీ సీఎం వల్లనో ఏ రీజన్ వల్లనో అసలు సినిమా ట్రైలర్ ఈవెంట్లకు కానీ అంటే ఏదైనా ఈవెంట్ల అంటే హరిహర వీరమల్లు టాపిక్ గురించి కానీ అసలు ఆయన ఎత్తకపోవడం, ఎప్పుడు ఆడియన్స్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎప్పుడు ఆయన స్టేజ్ల మీద ఉన్నప్పుడు ఓజీ అన్నారే కానీ ఏ రోజు హరిహర వీరమల్లు గురించి చెప్పకపోవడం, ఇలాంటివి చూసుకుంటే అసలు హరిహర వీరమల్లుకి అంత క్రేజ్ లేదేమో, అంత బజ్ లేదేమో అనుకుంటున్నా. అంటే స్టోరీలో సినిమాలో కానీ దమ్ము లేదేమో, అందుకే ఫ్యాన్స్ ముందే గ్రహించి దాన్ని అంత హైప్ లేపలేదు అనుకుంటున్నా. సో కానీ సినిమాలో మాత్రం హరిహర వీరమల్లు ఏమాత్రం దమ్మున్న స్టోరీ లేకపోతే ఫస్ట్ రోజు ఆడియన్స్ చూసి నిజంగా సినిమా బాగుంది అంటే మాత్రం థియేటర్లని అన్ని ఖాళీ అయిన మూతపడ్డ థియేటర్లని తెరుచుకుంటాయి అన్న. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని థియేటర్లో చూడాలని ఫస్ట్ రోజు చూడాలని ఇంకా చాలా మంది ఆడియన్స్ ఉన్నారు, ఫ్యామిలీస్ తో సహా. అసలు ఆయన ఫ్యామిలీకి అటు యూత్ కి అంటే ఒక హీరో ఎవరైనా ఉంటే అది ఫ్యామిలీకి కనెక్ట్ ఉంటాడు, లేకపోతే యూత్ కి కనెక్ట్ ఉంటాడు. కానీ ఈయన మాత్రం అసలు అటు ఫ్యామిలీ నుండి ఇక్కడ ముసలోడు దాకా అటు అమ్మాయిల నుండి అన్నిట్లో క్రేజ్ మాత్రం పవన్ కళ్యాణ్కి ఒక రేంజ్ లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా థియేటర్లన్నీ నిండుతాయి. కానీ సినిమాలో మాత్రం కొద్దిగా కంటెంట్ ఉండాలి అని అనుకుంటున్నా. కంటెంట్ ఉంటే మాత్రం 1000 కోట్లు కొట్టే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా 1000 కోట్లు కొట్టలేదు. సో 1000 కోట్లు కాదు, మన తెలుగు ఇండస్ట్రీలో 100 కోట్లు కూడా కొట్టలేదు. సో ఖచ్చితంగా ఈ సినిమాతో ఆయన 100 కోట్లు కొట్టాలి. నార్త్ లో కూడా రాజకీయ నాయకుడుగా కాదు, ఒక హీరోగా కూడా తెలవాలి పవన్ కళ్యాణ్ గారి సత్తా. ఆల్రెడీ మన తెలుగు ఇండస్ట్రీకి తెలుసు, అటు ఆంధ్రప్రదేశ్కి తెలుసు, తెలంగాణ ఆంధ్రాకి తెలుసు, అటు నార్త్ లో కూడా పవన్ కళ్యాణ్ అంటే ఒక తోపు అని తెలవాలని నేను అనుకుంటున్నాను.